భారతీయ సంస్కృతి వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపు లభించిందా అని అందరూ భావిస్తున్న నేపథ్యంలో గుర్తించాల్సిన సత్యం ఏమిటి అంటే భారతీయుడి ఉనికి భగవద్గీత. అమెరికాకు వెళ్ళినటువంటి నా కుమారుడు ఫోన్ చేసి, నాన్నగారు ఒక 3 భగవద్గీతలు పంపిస్తారా అని ప్రశ్నించాడు. ఎందుకు నాన్న, ఇంతకాలం ఇక్కడ ఉన్నప్పుడు ఏ రోజు భగవద్గీత ఓపెన్ చేయలేదు కానీ వాళ్ళు అడుగుతున్నావు అంటే, మా ప్రొఫెసర్ గారు అడుగుతున్నారు, నువ్వు భారతదేశం నుంచి వచ్చావు కదా, భగవద్గీతను ఎప్పుడైనా చదివావా అని నాకు సిగ్గనిపించింది. ఆయనకు ఒకటి ఇచ్చి నేను చదువుతూ నా మిత్రుడిని కూడా ప్రోద్బలం చేయాలన్న ఉద్దేశంతో నేను 3 భగవద్గీతలను అడుగుతున్నాను నాన్నగారు అని నన్ను అన్నప్పుడు, మన చరిత్ర, మన వారసత్వం, మన ఉనికి, భారతీయుడి ఆత్మ భగవద్గీత అన్న సత్యాన్ని మనం గుర్తించాలన్నటువంటి విషయం బోధపడుతూ ఉన్నది. భగవద్గీత 5000 సంవత్సరాలకు ముందు అర్జునుడి ద్వారా కృష్ణుడికి తెలియచేయబడింది అని చారిత్రక ఆధారాలు, ఖగోళంలోని గ్రహస్థితులు తెలియజేస్తూ ఉంటే, సాక్షాత్తు కృష్ణుడే అర్జునుడితో 4వ అధ్యాయం 1వ శ్లోకంలో ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ అని, ఈ అద్భుతమైన జ్ఞానాన్ని నేను సూర్యుడికి చెప్పాను, సూర్యుడు తన కుమారుడైన మనువుకు చెప్పాడు, మనువు తమ కుమారుడైనటువంటి ఇక్ష్వాకుకు చెప్పాడు. ఇలా ప్రతి తండ్రి తన కొడుకుకు చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలే నేహమహత యోగో నష్ట పరంతప. పరంపరానుగతంగా వస్తున్న ఈ విజ్ఞానము కాలక్రమంలో అంతరించిపోతోంది. కాబట్టి ప్రతి తండ్రి తన కొడుకుకు ఇవ్వాల్సినటువంటి సంపద, వారసత్వము, ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాలు కాదయ్యా భగవద్గీత జ్ఞానం. అది వాడిని కాపాడుతూ సమాజానికి శ్రేయస్సును కలిగిస్తూ దేశానికి, ప్రపంచానికి అభ్యున్నతిని కలిగించే అద్భుతమైన విజ్ఞానం. గాంధీజీ ప్రతినిత్యము సబర్మతి ఆశ్రమంలో తన శిష్యులనందరినీ బ్రాహ్మీ ముహూర్తంలో నిదురలేపి కేవలం టార్చ్ లైట్ వెలుతురులో భగవద్గీత 2వ అధ్యాయంలోని స్థితప్రజ్ఞ లక్షణాలన్నింటినీ పారాయణ చేయించేవారు. అలాగే అబ్దుల్ కలాం ప్రతినిత్యము భగవద్గీతలోని 2వ అధ్యాయం సాంఖ్యయోగాన్ని పారాయణ చేసేవారు. ఐన్స్టైన్ లాంటి మహా మేధావి తాను భగవద్గీత జ్ఞానం ద్వారానే శక్తి నిత్యత్వ సూత్రాన్ని కనుక్కున్నానన్న సత్యాన్ని ప్రపంచానికి వెల్లడి చేశాడు. ఇలా గొప్ప గొప్ప వాళ్ళంతా భగవద్గీత జ్ఞానాన్ని ఎందుకు అనుసరిస్తారు అంటే, వాళ్ళు చేసే గొప్ప పనులకన్నింటికీ మూలము, ఆధారము భగవద్గీత కనుక. అందుకే వివేకానంద ఒక మాట అంటాడు, ఎప్పుడైతే ప్రపంచంలోని ఆధునిక విజ్ఞానం అభివృద్ధి చెంది పురాణాలలో, వేదాలలో ఉన్న విజ్ఞానాన్ని పరిశోధాత్మకంగా తెలుసుకోగలుగుతారో ఆ రోజు నిజమైన అభివృద్ధి ప్రపంచానికి సిద్ధిస్తుంది అని. కనుక పురాణాలలో, వేదాలలో, ఇతిహాసాలలో చెప్పబడినటువంటి సంఘటనలు అన్నీ కూడా మానవాళికి అర్థమయ్యేటువంటి జ్ఞానం వాళ్ళకి సిద్ధించిన రోజున అద్భుతమైన అభివృద్ధి వారి సొంతమవుతుంది. అలాంటి జ్ఞానం భగవద్గీత ద్వారా నీకు సిద్ధిస్తుంది. యదిహాస్తి తత్ అన్యత్ర ఎన్నే నాస్తి న తత్ర క్వచిత్ అని ప్రతిజ్ఞ చేసి మరీ వ్యాసుడు భారతాన్ని రచించాడు. అంటే ఏదైతే ప్రపంచంలో ఉందో అదంతా భారతంలో ఉంటుంది, ఏదైతే భారతంలో ఉంటుందో అదే ప్రపంచంలో ఉంటుంది అని దాని అర్థం. ఇలా సమస్యలన్నింటినీ భారతంలో ప్రస్తావించి దాని పరిష్కారాలన్నింటినీ భగవద్గీతలో 700 శ్లోకాలలో నిక్షిప్తం చేశాడు. కనుక అద్భుతమైన భగవద్గీతను ప్రతివారు తప్పనిసరిగా అనుష్ఠానం చేసి ఆనందాన్ని అందుకోవాలన్న సంకల్పంతో గొప్పవాళ్ళు ఆచరించి మరీ మనకు చూపించినటువంటి సత్యమే భగవద్గీత జ్ఞానం.